షాపింగ్ అంతా అయిపోయి తిరిగి వస్తున్నప్పుడు రేఖ ఒక మాట ఉంది. పెళ్ళాం కోసం ఇంత ప్రేమగా షాపింగ్ చేస్తావని తెలియక తొందరపడి డైవర్స్ ఇచ్చేసాను, ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అంది. దూర ప్రయాణం చేయాలి, దానికి తోడు డ్రైవర్ కూడా లేడు, ఒక్కడే వెళ్తే టైర్డ్ అయిపోతానేమో, నువ్వు రాకూడదు అన్నాడు. ఒకప్పుడు వీళ్ళిద్దరికి అస్సలు పడేది కాదు, కానీ ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ఆత్మీయులైపోయారు. లేకపోతే నీరజ్ విజయవాడ వెళ్తూ తనని వెంట పెట్టుకుని వెళ్ళడం ఏంటి? అక్కడి నుండి తిరిగి వచ్చాక వీళ్ళిద్దరు మామూలుగా ఉండడం లేరు. ఇతన్ని కదిలిస్తే ఆవిడ గురించే మాట్లాడుతున్నాడు, ఆవిడ్ని కదిలిస్తే ఇతని గురించి తప్ప మరో ప్రస్తావనే కనిపించడం లేదు. అసలు ఏంటిదంతా? ఒకవేళ నేను అనవసరంగా వాళ్ళని అనుమానిస్తున్నానా? నేను ఇలా మంచం పట్టాను కాబట్టి రేఖ నీరజ్కి సేవలు చేస్తుంటే దాన్ని నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? ఏది నిజం? నా అనుమానమే నిజమా, లేక నాకేమీ అర్థం కావడం లేదు. ఈ అయోమయం నుండి నేను ఎప్పుడు బయటపడతానో ఏంటో.